ఏపీ హిస్టరీ మీరు చాలా సీరియస్గా చదువుతున్నారు అండ్ స్కోరింగ్ ఏరియాని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఒక పక్కన చూసుకుంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా బాగా పెరిగింది. మీరు ఒకసారి ఏపీఎస్సి 2024 పేపర్స్ కనుక మీరు గమనిస్తే వేరే షెట్ పిఎస్సి పేపర్స్ కూడా గమనించినా సరే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అయితే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగినాయి అండ్ కొత్త కొత్త ఫార్మాట్స్ కూడా వచ్చేసినాయి. సో ఒకప్పుడు లాగా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావట్లేదు. ఓకే, సో కొన్ని లేటెస్ట్ ట్రెండ్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మనకేంటి అప్కమింగ్ వీక్లో తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. సో దాంట్లో వాళ్ళకి తెలంగాణ హిస్టరీ అని కూడా ఉంది. ఆల్రెడీ గ్రూప్ 3లో కూడా మనం స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసాం అండ్ అదే ఫార్మాట్లో వచ్చినాయి. అండ్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది తెలంగాణ గ్రూప్ 3లో. సో గ్రూప్ 2లో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి ఆ బ్లూ ప్రింట్ అనేది ఎంతవరకు అక్కడ మ్యాచ్ అవుతుంది అనేది కూడా క్రాస్ చెక్ చేసి అండ్ కొత్త ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ట్రెండ్స్ మారిపోయి ఒక పక్క కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చూసుకున్నా సరే, లేకపోతే తమిళనాడు పిఎస్సి చూసుకున్నా సరే, ఇలాగా మనకి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది బాగా పెంచి అడుగుతున్నారు. సో ఒకప్పుడు చూసుకుంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే కనిపించేవి 2017 అండ్ 2019లో. కానీ ఇప్పుడు అలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 30% దాకా వస్తున్నాయి. మిగతా 70% ఏమవుతుందంటే కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచిస్తున్నారు. ఓకే, సో నేను చెప్పే ప్రతి ఇన్పుట్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి అండ్ ఎగ్జామ్లో మీకు ఆ ఎడ్జ్ అనేది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. సో లాస్ట్ టైం మన గైడెన్స్లో కూడా ఫన్నీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ గైడెన్స్ అండ్ మెటీరియల్ తిను క్రాక్ చేయడం జరిగింది. అండ్ ఈసారి కూడా నేను మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను అండ్ అందుకని బెస్ట్ రిజల్ట్సే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యేలాగా చూస్తున్నాం త్రూ పర్సన్మెన్షిప్ అండ్ గైడెన్స్. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా చాలామందికి హెల్ప్ అయింది లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా. సో డీటీగా సెలెక్ట్ అయ్యారు ఎవరైతే ఉమాదేవి గారు ఉన్నారో తను కూడా వితౌట్ ఎనీ కోచింగ్ డీటీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది వితౌట్ గైడెన్స్ అండ్ మెటీరియల్. అలాగే ఏసీటీ వాళ్ళకి సెలెక్ట్ అయ్యారు, ఎక్స్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు, ఏఎస్ వాళ్ళకి సెలెక్ట్ అయ్యారు. దీని తర్వాత మీకు ఆ టెస్ట్ మాయిల్స్ అన్ని కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని 360 డిగ్రీ అప్రోచ్ ఎలా చేయాలని మీకు చెప్పాను. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అదే ప్యాటర్న్లో శాతవాహనస్ అనేది కూడా మీకు చెప్తాను. శాతవాహనస్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్ అయితే వస్తున్నాయి అండ్ ఇది హై ప్రయారిటీ ఏరియా. సో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నుంచి చూసుకుంటే 1 or 2 క్వశ్చన్స్ కన్నా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ శాతవాహనస్ చూసుకుంటే కనీసం ఒక 4 to 6 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఇది స్కోరింగ్ ఏరియా అండ్ మీరు అడ్వాంటేజ్ అని తీసుకోవాలి. అయితే ఇప్పుడు చూసుకుంటే పాత పేపర్స్ ఉన్నాయో సో వాటిని 360 డిగ్రీస్లో మీరు కవర్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇప్పుడు ఏంటి 360 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఏవైతే క్వశ్చన్ పేపర్స్ మీకు ఆప్షన్స్ మెన్షన్ చేశారో ఈ ఆప్షన్ నుంచి కూడా మీరు వర్కౌట్ చేయాలి. సో ఆప్షన్లో ఏదైతే కీవర్డ్ ఇచ్చారో సో దాని మీద బేస్ చేసుకుని రెలవెంట్ కంటెంట్ మీద కూడా మీరు వర్కౌట్ చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం మీరు అందరూ కూడా ఏపీ హిస్టరీ సిలబస్ కంప్లీట్ చేసే ఉంటారు. కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ తెచ్చుకోవడానికి ఈ టెక్నిక్ అయితే మీరు వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ చంద్ర సత్కర్ని. సో ఇక్కడ కొడవలి ఇన్స్క్రిప్షన్ ఉంది. అయితే ఇక్కడ మనం ఏంటి దీన్ని ఒక 360 డిగ్రీస్ అప్రోచ్లో ఈ విధంగా మనం కవర్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కూడా కన్హారి ఉంది. అలాగే కన్హారి అనేది కూడా కీవర్డ్ ఎక్కడైతుందో సో దాన్ని మనం 360 డిగ్రీస్లో కవర్ చేయాలి. అండ్ సేమ్ అదే ప్యాటర్న్లో మనకి కార్లీ అని కూడా ఇచ్చారు. ఓకే, సో కార్లీ ఇన్స్క్రిప్షన్. సో కార్లీ అనేది ఎక్కడ ఉందో దానికి సంబంధించిన 360 డిగ్రీ అప్రోచ్ మీరు కవర్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ అమరావతి ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. సో అమరావతి ఇన్స్క్రిప్షన్ మీద కూడా మీకు 360 డిగ్రీ అప్రోచ్ అయితే ఉండాలి. ఇలాగా ప్రతి ఆప్షన్ మీద కూడా మీరు కంటెంట్ అనేది వర్కౌట్ చేయండి. ఈ 360 డిగ్రీ అప్రోచ్ అని డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది ఇస్తుంది. మిగతా కాంపిటీషన్ బీట్అవుట్ చేయడానికి అండ్ ఎక్స్ట్రా మార్క్స్ పుల్ ఆఫ్ చేయడానికి కూడా మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఎప్పుడు తెలియదు, ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఏంటనేది. సో రియాలిటీ ఏంటనేది ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ 2017లో కూడా ఇంకో క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైకదుని ఇన్స్క్రిప్షన్ ఉంది. ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే ఏపీఎస్సి పీవైక్యూ. సో అప్పుడు ఏంటి గల్మికాస్ మీద ఇచ్చారు. ఓకే, సో గుల్మికా మీద మనకు క్వశ్చన్ అయితే వచ్చింది కాబట్టి సో దీన్ని మనం 360 డిగ్రీస్లో మనం కవర్ చేయాలి. ఓకే, అలాగే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయో ఇవి మిరాషి, భండార్కర్, సుక్తాంకర్, జోగ్లేకర్. సో ఇలాగ మనకి ఏంటంటే ఈ బర్త్ ప్లేస్ థీరీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం 360 డిగ్రీస్లో మనం కవర్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో ఇక్కడ సో బర్త్ ప్లేస్ థీరీస్ దాంతోపాటు ఇక్కడ ఇన్స్క్రిప్షన్ ఏదైతుందో దానికి సంబంధించిన రెలవెంట్ కంటెంట్ ఆల్రెడీ మనకి పీవైకి ఉంది కాబట్టి ఇలాగ 360 డిగ్రీస్లో మీ అప్రోచ్ అయితే ఉండాలి. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా నేను కుబేరిక.
సో ఇక్కడ కూడా మనకు ఆ 360 డిగ్రీ అప్రోచ్లో మొత్తం దాని రిలవెంట్ కంటెంట్ ఏదైతుందో 360 డిగ్రీస్ మనం కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఏది కూడా వదలకూడదు. సో సిలబస్ కంప్లీషన్తో పాటు మన ఎగ్జామ్ ట్రెండ్స్ని, ఎగ్జామ్ మైండ్ సెట్ని కనుక డీకోడ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఎక్స్ట్రా మార్క్స్ స్కోర్ చేయడం మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అదే ఇప్పుడు దేవి నాయక్, సో దీనికి సంబంధించిన 360 డిగ్రీ అప్రోచ్ కూడా మీరు కవర్ చేయాలి. ఇన్స్క్రిప్షన్స్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఎక్కడైనా సరే మీకు ఇన్స్క్రిప్షన్స్ అనేది ఉందనుకోండి, అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ రిలవెంట్ మీకు ఎగ్జామ్కి. సో ఇన్స్క్రిప్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే ఇక్కడ గిల్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్ 2017లో కూడా గిల్స్ మీద ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో అప్పుడు ఏంటి మనకి ఈ 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శ్రేణీస్ ఆర్ గిల్స్ ఏవైతున్నాయో, సో దీని మీద మీకు కంప్లీట్ గ్రిప్ అయితే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద అడిగారు. ఇది దీనికి సంబంధించిన కంటెంట్లోనే మనం చూడండి, ఇక్కడ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇది ఉంది, దానికి సంబంధించిన మనకి 12% ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో దాని మీద బేస్ చేసుకుని అడిగారు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి, ఈ గిల్స్ మీద అడిగారు. ఓకే, అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ శ్రేణీస్ గిల్స్ ఏవైతే 18 ఉన్నాయో, సో వాటి మీద బేస్ చేసుకొని కొలికా మీద అడిగారు. ఇప్పుడు ఏం చేయాలి, మీరు మొత్తం అన్నిటి మీద మీకు గ్రిప్ అయితే ఉండాలి. అంటే ఈ మొత్తం 18 ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మీకు గ్రిప్ ఉండాలి. రేపన్న రోజు పేజ్ ఫార్మాట్లో అడగవచ్చు, లేకపోతే ఆ మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో అడగవచ్చు. ఓకే, కాబట్టి మనకి ఎప్పుడు కూడా క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉండాలి. అండ్ అక్కడ స్కోప్ ఆఫ్ ద క్వశ్చన్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది కూడా మనకి తెలియాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 12% ఇంట్రెస్ట్ అనేది కూడా మనకి క్లియర్గా ఏదైతే ఉందో, సో దాని మీద మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఈసారి అయితే మనం డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, మేబీ స్టేట్మెంట్స్ ఫామ్లో క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టి ఇన్ డీటెయిల్గా 360 డిగ్రీస్లో మనం కంటెంట్ అయితే డెవలప్ చేసుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి. ఇలాగ ఈ 360 డిగ్రీ అప్రోచ్ కనుక మీరు కంటిన్యూ చేసుకుంటే మీ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకప్పుడులాగా మనం అన్ని 75కి 75 డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అని మైండ్ నుంచి తీసేయండి. ఓకే, మేబీ ఒక 30%, లైక్ ఒక 25 క్వశ్చన్స్ మీకు ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. సో మిగతా 50 క్వశ్చన్స్ ఆబ్వియస్లీ మీకు బౌన్సెస్ అవుతాయి. ఇది మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే మీరు ఒక ఫార్మాట్లో అలవాటు చేసుకున్నారు, అండ్ మీరు అదే ఫార్మాట్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే అది రివర్స్ అవ్వచ్చు, మీరు ప్యానిక్ అయిపోవచ్చు. కాబట్టి ముందుగానే చాలా కష్టంగా ఇస్తారని ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఏపీఎస్సీ 2024 ట్రెండ్స్ కూడా మీకు చూపించాను ఎలా ఇస్తున్నారు. అసెషన్ రీజన్ బేస్డ్ ఫార్మాట్లో ఇస్తున్నారు, మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్ ఇస్తున్నారు, పేజ్ రూపంలో ఇస్తున్నారు, స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తున్నారు, కొత్త కొత్త ప్యాటర్న్స్లో ఇస్తున్నారు. కాబట్టి ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ వస్తాయని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఓకే, సో నేను చెప్పిన ఏదైతే ఈ 360 డిగ్రీ అప్రోచ్ ఉందో ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఆల్రెడీ మీ సిలబస్ కంప్లీట్ చేసి ఉన్నారు కదా, మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ అంటే ఎక్స్ట్రా మార్క్స్ పుల్ ఆఫ్ చేయడానికి ఈ స్ట్రాటజీ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. స్టడీ మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం. సేమ్ ఇలాగ అనాలిసిస్, ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ బేస్ చేసుకొని మనం కంటెంట్ అంతా నేను డెవలప్ చేశాను. పాలిటీ అయితే ఇవ్వట్లేదు, మిగతా సబ్జెక్ట్స్కి అయితే మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసీ ఉందనుకోండి, మనకి తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ నుంచి ఏపీఎస్ ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో మనకు లేవు మెటీరియల్స్. సో మనం ఏం చేస్తాం, మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని మొత్తం కంటెంట్ అంతా డెవలప్ చేశాను. అది కూడా డిఫరెంట్ లెవెల్స్లో బ్రేక్ చేశాను. ఏన్షియన్ మిడిల్ అయితే లెవెల్ 1, లెవెల్ 2లో బ్రేక్ చేశాను. మోడర్న్ అయితే 3 లెవెల్స్లో బ్రేక్ చేశాను. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే. అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సేమ్ అదే ఫార్మాట్లో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకొని మొత్తం కంటెంట్ అయితే బ్రేక్ చేశాను. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ అదే ఫార్మాట్లో. ఎన్విరాన్మెంట్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది సిలబస్లో, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఈ పర్టికులర్ బ్లాక్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ గ్రూప్ 2 స్పెసిఫిక్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా కొత్త. అందుకు నేను ఏం చేశాను, కంటెంట్లోనే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ యాడ్ చేసి మీకు కంటెంట్ అంతా ఇచ్చాను. నెక్స్ట్ ఎకానమీ అనేది చాలా టఫ్ ఫైట్ అవుతుంది, రేపు చాలా టఫ్ గేమ్ అవ్వబోతుంది రేపు ఎగ్జామ్లో. ఎగ్జామ్ కండిషన్స్లో డెఫినెట్గా ఎడ్జ్ అయితే తీసుకోవడానికి మనకి చాలా స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ అవసరం. సో దానికి కావాల్సిన కంటెంట్ అంతా మీకు బిల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ ప్లే 1లో మొత్తం బేసిక్స్ ఇచ్చాను. 1979 నుంచి టిల్ డేట్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, యూపీఎస్సీ, ఏపీఎస్సీ, వేరే షెడ్యూల్స్ అన్ని కలిపి దాంట్లో ఏ కీవర్డ్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయో ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకుని సంబంధించిన బేసిక్స్ అని ఇచ్చాను. ఇది కనుక మీకు అర్థమైతే మీకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్ స్పీచ్, యూనియన్ బడ్జెట్, అలాగే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, వైట్ పేపర్స్, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, అలాగే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్, పాలసీస్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా విత్ డీటెయిలింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అలాగే ఎన్సీఆర్టీ ఎకానమీస్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 పేపర్ చూడండి, దాంట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి 30లో. అవి ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్గా పిక్ చేశారు. సో ఎన్సీఆర్టీస్ మొత్తం క్లాస్ 90 పేజ్లో మీకు ఇచ్చేసాను. అలాగే
పవర్ ప్లే 3 ఇన్ డీటెయిల్ చాలా అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ అనమాట ఇది. సో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అనలిటికల్ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకని చాలా డీటెయిల్గా ఒక 292 పేజ్ మీకు ఇచ్చాను. అలాగే తెలుగు అకాడమీ నుంచి కూడా లాస్ట్ ఇయర్ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒక 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అంత బల్కీ బుక్ నుంచి మీకు 38 పేజెస్ మొత్తం మీకు 1 లైనర్స్ కింద ఇచ్చాను. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. ఇలా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతారు. తర్వాత ఏపీ ఎకానమీ, ఇప్పుడు ఈ బేసిక్స్ అన్ని రాకపోతే ఇది అర్థం కాదు. ఓకే, ప్రతిదీ కూడా ఎకానమీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకున్న సోర్స్ ఏంటి? లేటెస్ట్ బడ్జెట్ స్పీచ్, సోషల్ ఎకనామిక్ సర్వే, వైట్ పేపర్స్, వన్ ఆంధ్ర డాక్యుమెంట్ అండ్ పాలసీస్. సో వీటి మీద మీ క్వశ్చన్స్ రావాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ మనకి తెలంగాణలో అయితే స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చాయి. అందుకని స్టాటిక్ పార్ట్ కూడా ఒక 35 పేజ్ మీకు ఇచ్చాను. సో మొత్తం అంతా కూడా డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని మీకు ఇచ్చాను. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ ఇప్పుడైతే మీకు ఎలాగా అనాలిసిస్ మీకు చూపిస్తాను, సేమ్ అదే లెవెల్లో మీ కంటెంట్ అయితే బ్రేక్ చేసి ఇలా అనాలిసిస్ బేస్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి వెళ్ళినా సరే, ఆ స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ ఎంత అవుట్ ఆఫ్ ది రీచ్ వెళ్ళినా సరే, మన కంటెంట్ డేటా అనాలిసిస్ ఉంటుంది కాబట్టి అది మ్యాచ్ చేయడానికి అండ్ అది రైటా కాదని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఈజీగా ఎలిమెంట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా. సో కంటెంట్ అయితే ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. అండ్ స్టడీ మెటీరియల్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ప్రింట్ ఆప్షన్ ఎడ్ ఆప్షన్ ఉండదు. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు పాలిటీ కూడా ఇంక్లూడ్ కాదు. సో ఫుల్ లెంగ్త్ స్టడీ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ మీకు చదివిన సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ బ్లూ ప్రింట్ బేస్డ్ అనాలిసిస్ కూడా మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో అని మీరు గమనిస్తే, మీకు అవసరం ఉంటే అప్పుడు కాంటాక్ట్ చేయండి ఈ వాట్సాప్ నెంబర్కి. సో లేదు ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే, ఏపీ ఎకానమీ కూడా మనం ఇస్తున్నాం. సో లేటెస్ట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని మొత్తం మీకు చెప్పినట్టు డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని, ఓకే, ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏపీ ఎకానమీ అంతా ఏదైతే మీకు చూపించానో సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ డాక్యుమెంట్స్ వాటిని బేస్ చేసుకొని మొత్తం ఏపీ ఎకానమీ అంతా కూడా కంటెంట్ డెవలప్ చేశాను. సో కంప్లీట్ అనాలిసిస్ బేస్ మీకు ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఏపీ ఎకానమీ సంబంధించిన కంటెంట్ అవసరమైనా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా పీడిఎఫ్లో ఉంటుంది, ప్రింట్ ఆప్షన్ ఎడ్ ఆప్షన్ అయితే ఉండవు. ఓకే, దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. లాస్ట్ 1 మంత్ నుంచి చాలా మంది కాంటాక్ట్ చేశారు పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని. సో ఫైనలీ అన్నీ కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి వితౌట్ ఎనీ కోచింగ్, టూర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్. ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే మనోజ్ ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది, దీనికి కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ మెటీరియల్ అండ్ గైడెన్స్ డీటీ జాబ్ అయితే రావడం జరిగింది. ఇలాగా ఏసీటీ ఓల్గా, ఎక్స్ఎస్ఎల్గా, ఏఎస్ ఓల్గా డీటెయిల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో. అలాగే తెలంగాణలో కూడా మనం పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో కూడా నాన్ లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రే సెక్రటరీ అండ్ ట్రెజరీగా అయితే క్రాక్ చేయడం జరిగింది. అలాగే గురుకుల డిఎల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గురుకుల జిఎల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. అండ్ టీఎస్పీసీ గ్రూప్ 4 రీసెంట్గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగ సర్వీస్ వచ్చిన తర్వాత, గ్రూప్ 4 సర్వీస్ వచ్చిన తర్వాత. సో మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ గ్రూప్ 4 రిజల్ట్స్. సో ఫైనల్ సెలెక్షన్స్ అన్ని కూడా మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను. సో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. అలాగే లైబ్రరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. పాలిటికల్ లెక్చర్స్ స్టేట్ 3rd ర్యాంక్. అలాగే జయంత్ దీనికి స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది సింగరేణి జూనియర్ ఇన్స్టిట్యూట్లో. ఏడబ్ల్యూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది నవ్య. ఇలాగా చాలా మంది మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అటు ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో, అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి సర్వీస్లో సెలక్షన్స్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో కూడా ఆ టెస్టిమోనియల్స్ అన్ని కూడా మీకు చూపించాను. అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారో కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా చూపించాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా ఇంకా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కొన్ని వందల్లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్, చాలా తక్కువ మంది తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన నేను ఫోకస్ చేయాలి. మీ బలం బలహీనత రెండు కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అవుతుంది. ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది. సో అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకుంటాను. ఈవెన్ ఫ్రమ్ 2018 బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్గా తీసుకుంటున్నాను. అండ్ ఆ లిమిటెడ్గా తీసుకొని ట్రైన్ చేయడం వల్లే మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో అది నేను నమ్మేది, అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో కూడా
ఎందుకంటే మీరు ఆ టాప్ 1% ఉండాలి. ఎందుకంటే 1:100 కాబట్టి ఆ టాప్ 1% ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు. కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ 2 మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి. సో అందుకని ముందు మీరు అసలు గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో నింపాలి. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 టైంలో అంటే ప్రిపరేషన్ టైంలో కానీ ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్ అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలిమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. సో చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చేస్తున్న తప్పదే. కంప్లీట్ గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళ్తుపోతున్నారు తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి, ఎలా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవాలి, మార్క్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీ అయితే మిస్ అవుతుంది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్ ప్రతి లైన్ కౌట్గా చదువుతున్నారు, అది కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్. అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో లేకపోవడం వల్ల కూడా అది చాలా మంది మిస్టేక్స్ అవుతున్నాయి. అండ్ అట్లీస్ట్ ఒక 5 to 6 టైమ్స్ రివిజన్ లేకుండా ఎగ్జామ్ లో కూర్చుంటున్నారు. సో రివిజన్ అనేది కూడా ప్రాబ్లం. అలాగే లాస్ట్ టైం రివిజన్ నోట్స్ ఏదైతే షార్టర్ ఫామ్ లో నోట్స్ అది కూడా చాలా మంది దగ్గర ఉండట్లేదు. అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, సోర్సెస్ ఏంటి, ఏ విధంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు, ఆ బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర రాకపోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో పీవైక్యూస్ సాల్వ్ చేయకుండా, పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. సో అలాగే మీరు ఇన్ కేస్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్ లో. అలాగే బౌన్సెస్ ఏ విధంగా ఎగ్జామ్ కండిషన్స్ లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియట్లేదు. అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి, ఎలాగ ఎడ్జ్ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్ లో అనేది కూడా చాలా మంది స్టార్ట్ చేయడం మిస్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ రిటెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు ఒక 1 to 2 టైమ్స్ చదివి ఎగ్జామ్కి వెళ్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే మెమరీ రిటెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎగ్జామ్ కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 5,000 to 10,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ ఎడ్జ్ అనేది దొరకదు. సో ఇది కూడా చాలా మంది మిస్ అవుతుంది. ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ని అసలు పట్టించుకోవట్లేదు. అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు. సో ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్. సో ఇవి మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సైకిల్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ ఫామ్ లో ఐడెంటిఫై చేయాలి, టిక్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. టోటల్ మీకు 4 స్లాట్స్ ఉంటాయి. ఒక్కో స్లాట్ మీకు 45 minutes టైమ్. అండ్ ప్రతి 10 days కి మీకు ఒక స్లాట్ ఉంటుంది. ఫస్ట్ స్లాట్ ఇండియన్ ఎకానమీ, ఎందుకంటే ఎకానమీ చాలా మందికి టఫ్. అండ్ మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూడండి. ఇన్ కేసు చూడకపోతే ఆ 30 క్వశ్చన్స్ 30 బౌన్సెస్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను. అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ 1-to-1 పర్సన్ ఇంటరాక్షన్, డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు, ఎన్నిసార్లు చదువుతున్నారు, కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఓన్లీ మెమరీ బేస్డ్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా, ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను, ఎలాగ ఆలోచించాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ ని, అండ్ ఎలాగా స్ట్రాటజిక్ గా ఎడ్జ్ అనేది తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ బీట్ అవుట్ చేయడానికి, ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. సో గూగుల్ మీట్ లో ఈ 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. అండ్ డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అలాగే సెకండ్ స్లాట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ. ఓకే, దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ అనేది కూడా ఉంటుంది. అలాగే స్లాట్ 3 లో ఎన్విరాన్మెంట్, ఏపీ హిస్టరీ ఉంటుంది. అలాగే స్లాట్ 4 లో ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇలా డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ నాకు 10 days టైం ఉండి 10 days లోనే మీ పర్ఫార్మెన్స్ లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్ కి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఆ ఫస్ట్ 10 days లోనే మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. మొత్తం 4 స్లాట్స్ అవ్వగానే నేను చెప్పినట్టు 100% నేను చెప్పినట్టు చేయాలి. నేను చెప్పింది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు. ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది. ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయడం దాన్ని పెట్టింది. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు. ఓకే, సో ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటే కింద మీరు చెప్పినట్టు. ఓకే, మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి 8143746589. అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏవైతే ఇస్తానో సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు. ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ లో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మన ఇస్తుంది. సో ఇలాగా 4 స్లాట్స్, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, స్టడీ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్ కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఎయిట్ ఆప్షన్ కానీ ఉండదు. సో దట్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.